ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని వాక్యమును ఉంచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని కనికరం గడిచిన దినములన్నీ, గడిచిన వారమంతా కూడా ఆయన కృప మనకు తోడయ్యుండి మనలను విడువక ఎడబాయక నిత్యం ప్రభు మనకు వాత్సల్యమును చూపిస్తూ, మన మీద దయను కనికరమును చూపిస్తూ నేటి వరకు ప్రభు మనలను కాపాడుతూ వస్తున్నారు. కాబట్టి దేవుడు చూపిస్తున్న కృప కొరకై, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ జాలి, ఆ దయ కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, మన జీవిత కాలమంతా ఆయనకు సాక్షులుగా జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనాన్ని 19వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా వారి వశమున నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడుతున్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు దేవుడైనటువంటి యెహోవా తనకు దాసుడైనటువంటి దావీదును సౌలు చేతిలో నుండి విడిపించిన తరువాత, సౌలు చేతిలో నుండి అతన్ని కాపాడిన తర్వాత దావీదు ఈ మాటలను వ్రాస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా, నాకంటే నా యొక్క శత్రువులు, పగవారు, నన్ను ద్వేషించేటువంటి వారు చాలా నాకంటే బలిష్ఠులై ఉండగా, నాకంటే బలవంతులై ఉండగా, బలవంతులైన పగవారు అని అతడు అంటున్నాడు. వారు నాకంటే బలిష్టముగా, వారు నాకంటే బలముగా ఉన్నారు, నాకంటే ఎంతో శక్తి కలిగిన వారులుగా ఉన్నారు, నాకంటే ఎంతో వారు గొప్పవారిగా ఉన్న వారి చేతుల్లో నుండి యెహోవా నన్ను విడిపించెను. వారి వశము కాకుండా, వారి వలలో నేను చిక్కుకొనకుండా, వారి యొక్క ఊరిలో నేను చిక్కుకొనకుండా యెహోవా నన్ను తప్పించెను, యెహోవా నన్ను విడిపించెను, నా దేవుడు నన్ను రక్షించెను అని అతడు అంటున్నాడు. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా, ఆపత్కాలమందు వారు నా మీదకి యుద్ధమునకు రాగా, నన్ను పాడు చేయుటకు, నాకు కీడు తలపెట్టుటకు వారు రాగా యెహోవా నన్ను విడిపించినాడు, యెహోవా నన్ను ఆదుకుని ఉన్నాడు, నన్ను అపాయములలో నుండి ప్రభు నన్ను తప్పించినాడని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునగాక. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గరట మన విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని దగ్గర మనం నమ్మిక ఉంచినప్పుడు, దేవుడు ఆనాడు నా దావీదుని ఎలాగున తప్పించినాడో ఈ రోజున మనలను కూడా ప్రతి పాపము నుండి కానీ, ప్రతి శత్రువు యొక్క కాడి నుండి కానీ, అపవాది యొక్క క్రియల నుండి ఆయన మనలను కూడా తప్పించేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. ఆనాడు నా దావీదు అనేకమైనటువంటి శ్రమలు అతనికి కలిగినప్పటికీ, నలుదిక్కుల అతనికి శోధన కలిగినప్పటికీ, శత్రువులు అతని మీదకి ఆపత్కాలమందు అతని మీదకి వచ్చినప్పటికీ దేవుడు అతన్ని ఆదుకున్నాడట. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, ఆ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఉన్నతమైన స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను ఆదుకున్నాడు అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఉన్నతమైన స్థలములలో నుండి చేయి చాపి ప్రభు నన్ను ఆదుకున్నాడు, నన్ను లేవనెత్తి ఉన్నాడని దావీదు మాట్లాడుచున్నాడు. ఎందుకు దేవుడు దావీదునకు ఇంతగా కృప చూపాడు? ఆ కింద వచనాన్ని 20వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు 21వ వచనాల్లో మనం చూసినప్పుడు అతడు అంటున్నాడు కదా, నేను దేవుని దగ్గర నీతి కలిగి నడుచుకున్నాను, నిర్దోషముగా దేవుని దగ్గర నేను నడుచుకున్నాను, నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలమును ఇచ్చాడు అని దావీదు మాట్లాడుచున్నాడు. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించినాడు అని దావీదు మాట్లాడుచున్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి ఇష్టకరముగా, నీతి కలిగి, నిర్దోషమైన మనస్సు కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకునేటప్పుడు ఎటువంటి శోధనలో నుండి అయినా ప్రభు మనలను తప్పించేటువంటి వానిగా కనబడుతున్నాడు.
నీ శత్రువులు, నీ పగవారు, నేను ద్వేషించువారు, నీకంటే బలిష్ఠులుగా బలవంతులుగా కనబడిన వారి వశము కాకుండా ప్రభు మనలను తప్పిస్తాడట. వారి వశము కాకుండా ప్రభు మనలను విమోచించి దేవుడై ఉన్నాడు. వారి వశము కాకుండా ప్రభు మనలను తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎప్పుడట? ఆయనకిష్టులుగా మనం నడుచుకునేటప్పుడు, ఆయనకిష్టులుగాను నీతి కలిగి నిర్దోషముగా మనం నడుచుకునేటప్పుడట ప్రభు సన్నిధానంలో మనము కృపను పొందుకొనగలుగుతాం. ప్రభు సన్నిధానంలో దయను మనం పొందుకొనగలుగుతాం. వాత్సల్యమును మనం పొందుకొనగలుగుతాం. శోధనలో నుండి తప్పించుకొనగలుగుతాం. కీడు నుండి తప్పించుకొనగలుగుతాం. అపాయములలో నుండి మనము తప్పించుకొనగలుగుతాము. కాలమందు ఆయనే మనకు సహాయకుడిగా ఉండి మనలను ఆదుకునేటువంటి దేవుడై ఉంటాడట. ఇప్పుడు మనం ఆయనకి ఇష్టకరముగా నడుచుకునేటప్పుడు, నీతి మార్గములలో నిర్దోషముగా మనం నడుచుకునేటప్పుడు ప్రభు మనకి ఈ విధంగా కృప చూపిస్తాడట. ఆనాడు నా దావీదు నలుదిక్కులు అతనికి శత్రువులున్న, నలుదిక్కులు అతనికి విరోధులు, పగవారు, ఇంతగా అతనికి కనబడిన దేవుడు దావీదును కాపాడాడట. ఎందుకనగా అతడు నీతి కలిగి నడుచుకున్నాడు, నిర్దోషము కలిగి నడుచుకున్నాడు. నేను ఆయనకు ఇష్టడను అని దావీదు అంటున్నాడు. దేవునికి ఇష్టలుగా మనం ఉండినప్పుడు, దేవునికి నీతి కలిగి నిర్దోషమైన మార్గంలో మనం నడుచుకునేటప్పుడు ప్రభు దగ్గర మనం కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం, వాత్సల్యమును పొందుకొనగలుగుతాం. ఆయన ఇచ్చే కృపకు పాత్రలుగా మనం మార్చబడగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో ఆయనకి ఇష్టలుగాను నీతి కలిగి నిర్దోషమైన మార్గంలో నడిచే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, ఆనాడు నా దావీదు యొక్క శోధనలన్నిటిలో నుండి, అపాయములన్నిటిలో నుండి, బలవంతులకు బలిష్ఠులైన అతని పగవారు, అతన్ని ద్వేషించేటువంటి వారు, శత్రువుల చేతుల నుండి మీరు అతన్ని విడిపించినారని దావీదు మాట్లాడుచున్నాడు. అతడు నీతి కలిగి నడుచుట మూలముగా, నిర్దోషముగా అతడు ఉండుట మూలముగా, నీ దృష్టికి ఇష్టడుగా అతడు జీవించట మూలముగా నీవు అతన్ని తప్పించిన. మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీకు ఇష్టలుగాను, నీకు కృతజ్ఞులముగాను, నీతి కలిగి యథార్థత కలిగి నిర్దోషమైన మార్గములు నడుచుకునేటువంటి వారులముగాను మాకు కృప చూపండి. అటు ధన్యతను మాకు అనుగ్రహించండి. అటువంటి విధముగా నిర్దోషమైన మార్గంలో నడుచుటకు తగిన సహాయం మాకు అనుగ్రహించండి. వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మా జీవిత కాలం అంతా నీ కృపను మాకు తోడుగా ఉంచి, ఆపత్కాలమందు మీరే మాకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండి, మీరే మమ్మలను ఆదుకుని, శత్రువుల చేతులండి, అపవాది చేతులండి, దుష్టుని చేతులండి వారి వశము కాకుండా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరచి, మా జీవిత కాలమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.